విపత్తు నిర్వహణ ప్రధాన లక్ష్యం డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్రధాన లక్ష్యం ఏంది? ప్రాణ ఆస్తి నష్టాలను కనీస స్థాయికి తగ్గించడం మరియు విపత్తుల ప్రభావాన్ని తట్టుకునేలా సమాజాన్ని సిద్ధం చేయడం డిజాస్టర్ మేనేజ్మెంట్ యొక్క ప్రధాన లక్ష్యం. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ భారతదేశంలో జాతీయ స్థాయిలో విపత్తు నిర్వహణకు బాధ్యత వహించే అత్యున్నత సంస్థ. దీనికి ప్రధానమంత్రి అధ్యక్షత వహిస్తారు. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థకు ప్రధానమంత్రి అధ్యక్షత వహిస్తారు. ముందస్తు హెచ్చరికలు ప్రణాళికలు హుద్హుద్ వంటి తుఫానుల సమయంలో ముందస్తు హెచ్చరికలను జిల్లాల పరిపాలనతో సమర్థవంతంగా సమన్వయం చేయడం ద్వారా ప్రాణ నష్టాన్ని చాలా వరకు నివారించవచ్చు. విద్య మరియు విపత్తు నిర్వహణ యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? ప్రాణ ఆస్తి నష్టాలను తగ్గించడం. డిజాస్టర్ మేనేజ్మెంట్ యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? ప్రాణ ఆస్తి నష్టాలను తగ్గించడం. భారతదేశంలో జాతీయ స్థాయిలో విపత్తు నిర్వహణకు బాధ్యత వహించే అత్యున్నత సంస్థ ఏది? NDMA నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ. భారతదేశం జాతీయ స్థాయిలో విపత్తు నిర్వహణకు బాధ్యత వహించే అత్యున్నత సంస్థ ఏది? NDMA నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ. దీనికి ప్రధానమంత్రి అధ్యక్షత ఉంటారు. విద్య మరియు దీర్ఘకాలిక విపత్తు తట్టుకునేలా చర్యల మధ్య ఉన్న సంబంధాన్ని ఏది సరిగా వివరిస్తుంది? విద్యావంతులైన సమాజాలు భూమి వినియోగ నియమాలను మరియు ముందస్తు హెచ్చరికలను క్రమశిక్షణలో పాటిస్తాయి. విద్య మరియు దీర్ఘకాలిక విపత్తు తట్టుకునే చర్యల మధ్య ఉన్న సంబంధాన్ని ఏది సరిగా వివరిస్తుంది అంటే విద్యావంతులైన సమాజాలు భూమి వినియోగ నియమాలు ముందస్తు హెచ్చరికలను క్రమశిక్షణలో పాటిస్తాయి. 2014లో హుద్హుద్ తుఫాను సమయంలో APSDMA జిల్లా పరిపాలనా సమన్వయం వల్ల ప్రాణ నష్టం తగ్గింది. ఇది ఏ పరిపాలనా సూత్రాన్ని ప్రతిబింబిస్తుంది? ముందస్తు హెచ్చరికలను సిద్ధతతో సమన్వయం చేసే ప్రోయాక్టివ్ రిస్క్ గవర్నెన్స్. ముందస్తు హెచ్చరికలను సిద్ధతతో సమన్వయం చేసే ప్రోయాక్టివ్ రిస్క్ గవర్నెన్స్. రాయలసీమలో ఒక వాటర్ షెడ్ ప్రాజెక్టు వల్ల భూగర్భ జలాలు పెరిగినా పంట దిగుబడి పెరగకుండా స్థిరంగా ఉండటానికి ప్రధాన కారణం సమాజం పంట వైవిధ్యీకరణ మరియు నేల సంరక్షణ చర్యలను నిర్లక్ష్యం చేయడం. కింది వాటిలో ఏ సాంకేతిక విధానం తుఫానుల కదలికలను ముందే గుర్తించడానికి ఉపయోగపడుతుంది? ఉపగ్రహ రిమోట్ సెన్సింగ్. కింది వాటిలో ఏ సాంకేతిక విధానం తుఫానుల కదలికలను ముందే గుర్తించడానికి ఉపయోగపడుతుంది? ఉపగ్రహ రిమోట్ సెన్సింగ్. విపత్తు సమయంలో స్థానిక ప్రజలు భాగస్వామ్యం ఎందుకు ముఖ్యం? స్థానిక ప్రజలే మొదటి స్పందన కర్తలు. భూకంపాలు ఎక్కువగా వచ్చే ప్రాంతాలలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టాలి? భూకంప నిరోధక నిర్మాణాలు. భూగర్భ జలాలు పెరగడానికి వాటర్ షెడ్ ప్రాజెక్టులలో చేసే ముఖ్య చర్య ఏమిటి? భూగర్భ జలం పెరగడానికి వాటర్ షెడ్ ప్రాజెక్టులలో చేసే ముఖ్య చర్య ఏమిటి? చెక్ డ్యాములు మరియు ఇంకుడు గుంతల నిర్మాణము. చెక్ డ్యాములు కట్టడం లేదా ఇంకుడు గుంతల నిర్మాణం చేయడం వల్ల భూగర్భ జలం పెరుగుతాయి. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ ఆధీనంలో పనిచేస్తుంది? హోంశాఖ, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ ఆధీనంలో పనిచేస్తుంది? హోంశాఖ. కింది వాటిలో ఏ విపత్తు మానవ తప్పిదాల వల్ల జరుగుతుంది? రసాయన వాయువుల లీకేజ్. కింది వాటిలో ఏ విపత్తు మానవ తప్పిదాల వల్ల జరుగుతుందంటే రసాయన వాయువుల లీకేజ్. తుఫాను, భూకంపం, సునామీ ఇలాంటివన్నీ ప్రకృతి నుంచి వచ్చేటివి. ఈ రసాయన వాయువుల లీకేజ్ అనేది మానవుల తప్పిదాల వల్ల జరుగుతుంది. పంట వైవిధ్యీకరణ వల్ల ముఖ్య ప్రయోజనం ఏమిటి? పంట వైవిధ్యీకరణ వల్ల పంటలు మార్చి వేయడం వల్ల ఏం జరుగుతుంది? నేల సారం పెరుగుతుంది, ఆర్థిక నష్ట భయం తగ్గుతుంది. నేల సారం పెరగడం మరియు ఆర్థిక నష్ట భయం తగ్గటం. తీర ప్రాంతాలలో తుఫాను అలల తీవ్రతను తగ్గించడానికి ఏ అడవులు ఉపయోగపడతాయి? మడ అడవులు. తీర ప్రాంతాలలో తుఫాను అలల తీవ్రతను తగ్గించడానికి ఏ అడవులు ఉపయోగపడతాయి? మడ అడవులు.
విపత్తు నిర్వహణ చక్రంలో ఏ ముఖ్యమైన దశలు ఉంటాయి? డిజాస్టర్ మేనేజ్మెంట్ సైకిల్లో 3 దశలు ఉంటాయి. 3 ముఖ్యమైన దశలు. అవి ఏంటివి అంటే విపత్తుకు ముందు, విపత్తు సమయంలో, విపత్తు తర్వాత. కరువు పరిస్థితులను ఎదుర్కోవడానికి క్రింది వాటిలో ఏ నీటిపారుదల పద్ధతి అత్యంత శ్రేష్టమైనది? బిందు సేద్యం మరియు స్ప్రింక్లర్లు. బిందు సేద్యం మరియు స్ప్రింక్లర్లు. కరువు పరిస్థితులు ఎదుర్కోవడానికి క్రింది వాటిలో ఏ నీటిపారుదల పద్ధతి అత్యంత శ్రేష్టమైందంటే బిందు సేద్యం, స్ప్రింక్లర్లు. 2018లో సంభవించిన తిత్లీ తుఫాను వల్ల తీవ్రంగా నష్టపోయిన దక్షిణ భారత రాష్ట్రం ఏది? ఆంధ్రప్రదేశ్. 2018లో సంభవించిన తిత్లీ తుఫాను వల్ల తీవ్రంగా నష్టపోయిన దక్షిణ భారతదేశం ఏది? ఆంధ్రప్రదేశ్. భారతదేశంలో వరదలు సంభవించడానికి క్రింది వాటిలో ప్రధాన కలయిక ఏది? భారీ వర్షాలు, నీటి నిల్వ సౌకర్యాల లోపం, అడవుల నరికివేత, ఆనకట్టల వైఫల్యం. భారతదేశంలో వరదలు సంభవించడానికి ప్రధాన కారణాలు ఏంటివి? భారీగా వర్షాలు రావడం, నీటి నిల్వ సౌకర్యాలు లేకపోవడం, అడవుల నరికివేత, ఆనకట్టల వైఫల్యం. ఒక ప్రాంతంలో తరచుగా కరువులు సంభవించడం వల్ల కలిగే దీర్ఘకాలిక ఆర్థిక పర్యావరణ ప్రభావం ఏమిటి? భూగర్భ జలాలు తగ్గిపోవడం, భూమి క్షీణత, గ్రామీణ వలసలు పెరగడం. ఒక ప్రాంతంలో తరచుగా కరువులు సంభవించడం వల్ల కలిగే దీర్ఘకాలిక ఆర్థిక పర్యావరణ ప్రభావం ఏముంటుంది? భూగర్భ జలాలు తగ్గడం, భూమి క్షీణత, గ్రామీణ వలసలు పెరగటం. 1984లో జరిగిన భూపాల్ గ్యాస్ ప్రమాదానికి కారణమైన విషవాయువు ఏది? 1984లో జరిగిన భూపాల్ గ్యాస్ ప్రమాదానికి కారణమైన విషవాయువు ఏది? మిథైల్ ఐసోసైనేట్. యూనియన్ కార్బైడ్ పురుగుల మందుల ఫ్యాక్టరీ నుండి మిథైల్ ఐసోసైనేట్ గ్యాస్ లీక్ అవడం వల్ల ఈ ఘోర ప్రమాదం అనేది జరిగింది. ఉష్ణమండల తుఫానులో గాలి వేగం గంటకు ఎన్ని కిలోమీటర్లు దాటినప్పుడు దానిని తీవ్ర తుఫాను అని పిలుస్తారు? 119 కిలోమీటర్లు. గంటకు 119 కిలోమీటర్లు దాటినప్పుడు దాన్ని తీవ్ర తుఫాను అంటారు. ఉష్ణమండల తుఫానులో గాలి వేగము గంటకు 119 కిలోమీటర్లు వేగం దాటినప్పుడు దానిని తీవ్ర తుఫాను అంటారు. తుఫాను కేంద్రం వద్ద ఉండే అత్యంత తక్కువ పీడన ప్రాంతాన్ని ఏమని పిలుస్తారు? తుఫాను కేంద్రం వద్ద ఉండే అత్యంత తక్కువ పీడన ప్రాంతాన్ని తుఫాను కన్ను అంటారు. అడవులను విపరీతంగా నరికివేయడం వల్ల క్రింది ఏ విపత్తు ముప్పు పెరుగుతుంది? వరదలు మరియు కొండ చర్యలు విరిగిపడటం. అడవులను విపరీతంగా నరికివేయడం వల్ల ఏమవుతుంది? వరదలు రావడం, కొండ చర్యలు విరిగిపడడం. చెట్ల వేళ్ళ మట్టిని గట్టిగా పట్టి ఉంచుతాయి. చెట్లు అయితే మట్టిని గట్టిగా పట్టి ఉంచుతాయి. చెట్లను వేయడం వల్ల వర్షపు నీరు మట్టిని కొట్టుకుపోతూ వరదలకు, కొండ చర్యలు ఇరిగిపడడానికి కారణమవుతాయి. ఇండియన్ మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? న్యూఢిల్లీ. ఐఎండి కార్యాలయం ఎక్కడ ఉంది? న్యూఢిల్లీ. ఇదేం చేస్తుంది? భారతదేశంలో వాతావరణ అంచనాలు, తుఫాను హెచ్చరికలు జారీ చేసే ఐఎండి ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. ఇండియన్ మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్. సముద్ర గర్భంలో సంభవించే భూకంపాల వల్ల తీర ప్రాంతాలకు ముంచుకొచ్చే విపత్తు ఏది? సునామీ. సముద్ర గర్భంలో సంభవించే భూకంపాల వల్ల తీర ప్రాంతాలకు ముంచుకొచ్చే విపత్తు ఏది? సునామీ. సముద్రం కింద భూమి కంపించినప్పుడు పెద్ద ఎత్తున అలలు ఎగిసిపడి తీర ప్రాంతాలను ముంచెత్తాయి. వీటినే సునామీలు అంటారు. పారిశ్రామిక విపత్తులను తగ్గించడానికి ఫ్యాక్టరీలలో తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి? పారిశ్రామిక విపత్తులను తగ్గించడానికి క్రమం తప్పకుండా భద్రతా తనిఖీలు చేయడం, నివాసాలకు దూరంగా ఉంచడం. కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు మన ఇళ్లలో చేయదగిన ఉత్తమమైన పని ఏది? వర్షపు నీటి నిల్వ లేదా సంగ్రహణ. వర్షపు నీటిని నిల్వ చేసుకోవడం. కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు మన ఇళ్లలో చేయదగిన ఉత్తమమైన పని ఏది? వర్షపు నీటి నిల్వ. తుఫాను వచ్చే సమయంలో మత్స్యకారులకు ప్రభుత్వం ఇచ్చే ప్రధాన సూచన ఏది? సముద్రంలోకి వేటకు వెళ్ళకూడదని హెచ్చరించడం. వరదలు వచ్చినప్పుడు వ్యాపించే ప్రమాదకరమైన వ్యాధులు ఏ రకానికి చెందుతాయి? కలుషిత నీటి ద్వారా వ్యాపించే వ్యాధులు. వరదలు వచ్చినప్పుడు వ్యాపించే ప్రమాదకరమైన వ్యాధులు ఏ రకానికి చెందుతాయి?
కలుషితమైన నీటి ద్వారా వ్యాపించే వ్యాధులు. భూపాల్ గ్యాస్ దుర్ఘటన జరిగిన సంవత్సరం ఏది? 1984 డిసెంబర్ 2వ తేదీ జరిగింది. భూపాల్ గ్యాస్ దుర్ఘటన 1984 డిసెంబర్ 2. విపత్తులు సంభవించినప్పుడు తక్షణమే సహాయ చర్యలు అందించడానికి ప్రత్యేకమైన ఏర్పాటు చేయబడిన కేంద్ర బలగాలు ఏవి? ఎన్డీఆర్ఎఫ్, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్. విపత్తుల సమయంలో ప్రజలను రక్షించడానికి, సహాయం అందించడానికి ప్రత్యేకంగా శిక్షణ పొందిన బలగాలే ఎన్డీఆర్ఎఫ్, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్. తుఫాను వచ్చే ముందు ప్రభుత్వం ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడాన్ని ఏమంటారు? ఎవాక్యుయేషన్. తుఫాను వచ్చే ముందు ప్రభుత్వం ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడాన్ని ఏమంటారు? ఎవాక్యుయేషన్. కింది వాటిలో ఏ వ్యవసాయ పద్ధతి కరువు నివారణకు లేదా తక్కువ నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాలకు బాగా ఉపయోగపడుతుంది? ఏ వ్యవసాయ పద్ధతి? డ్రైల్యాండ్ ఫార్మింగ్. డ్రైల్యాండ్ ఫార్మింగ్ అనేది కరువు నివారణకు, తక్కువ నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాలకు బాగా ఉపయోగపడుతుంది. భూకంపాల తీవ్రతను ఏ పరికరం ద్వారా రేఖాచిత్ర రూపంలో నమోదు చేస్తారు? సిస్మోగ్రాఫ్. భూకంపాల తీవ్రతను ఏ పరికరం ద్వారా గ్రాఫ్ గీస్తారంటే సిస్మోగ్రాఫ్. భూమి లోపల నుంచి వచ్చే కదలికను, ప్రకంపనాలను సిస్మోగ్రాఫ్ అనే పరికరం గ్రాఫ్ రూపంలో రికార్డు చేస్తుంది. భూకంప తీవ్రతను కొలవడానికైతే రిక్టర్ స్కేలు వాడతారు. భూకంప తీవ్రతను కొలవడానికి రిక్టర్ స్కేలు, గ్రాఫ్ గీయడానికైతే సిస్మోగ్రాఫ్. భూకంపం వచ్చినప్పుడు కొన్ని రకాల మెత్తటి నేలలు నీటిలా మారిపోయే ప్రమాదాన్ని ఎలా తగ్గించవచ్చు? నిర్మాణం చేపట్టే ముందు నేలను గట్టిపరచడం ద్వారా. ఇసుక లేదా మెత్తటి మట్టి ఉన్న నేలలను రోలర్ల సహాయంతో గట్టిగా నొక్కి ప్రాపర్ డ్రైనేజ్ సిస్టమ్ ఏర్పాటు చేయడం వల్ల భూకంపం వచ్చినా నేల లూజ్ అవ్వకుండా ఉంటుంది. భూకంపం వచ్చినప్పుడు మెత్తటి నేలలు నీటిలా మారిపోయే ప్రమాదాన్ని ఎలా తగ్గించాలా? నిర్మాణం చేపట్టే ముందు నేలను గట్టిపరచడం. విపత్తు సమయంలో నేషనల్ మీడియాలో వచ్చే తప్పుడు ప్రచారాలను అడ్డుకోవడానికి ఉత్తమ మార్గం ఏమిటి? కేవలం ప్రభుత్వ అధికారిక ప్రకటనలను మాత్రమే నమ్మడం. వరద వచ్చినప్పుడు నదీ తీరాల్లోని పంట భూములలో ఇసుక పొరలు పేరుకుపోవడాన్ని ఏమంటారు? దీనివల్ల ఏం జరుగుతుంది? నేల సారం తగ్గిపోయి పంటలు పండవు. వరద నీరు వేగంగా ప్రవహించినప్పుడు తనతో పాటు తెచ్చిన లావుపాటి ఇసుకను పంట పొలాల్లో వదిలేస్తుంది. దీనివల్ల పైనున్న సారవంతమైన మట్టి మూసుకుపోయి ఆ భూమి వ్యవసాయానికి పనికి రాకుండా పోతుంది. భారతదేశంలోని ఏ తీర ప్రాంతం తుఫానుల వల్ల ఎక్కువగా ప్రభావితమవుతుంది? తూర్పు తీర ప్రాంతం. బంగాళాఖాతంలో తరచుగా అల్పపీడనాలు ఏర్పడడం వల్ల భారతదేశ తూర్పు తీరంలో ఉన్న ఆంధ్రప్రదేశ్, ఒడిశా, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు తుఫానుల బారిన ఎక్కువగా పడతాయి. విపత్తు నిర్వహణలో భాగంగా స్కూళ్ళలో లేదా ఆఫీసుల్లో నిర్వహించే మాక్ డ్రిల్ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రమాదం వస్తే ఎలా స్పందించాలో ముందే సాధన చేయడం. విపత్తు నిర్వహణలో భాగంగా స్కూళ్ళలో లేదా ఆఫీసులో నిర్వహించే మాక్ డ్రిల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంది? ప్రమాదం వస్తే ఎలా స్పందించాలో ముందే సాధన చేయడం. కింది వాటిలో ఏ సహజ పద్ధతి వరద నీటి వేగాన్ని తగ్గించడానికి లేదా నేల కోతను అడ్డుకోవడానికి ఉపయోగపడుతుంది? అఫారెస్టేషన్. మొక్కలు నాటడం. కింది వాటిలో ఏ సహజ పద్ధతి వరద నీటి వేగాన్ని తగ్గించడం లేదా నేల కోతను అడ్డుకోవడానికి ఉపయోగపడుతుంది? అఫారెస్టేషన్. మొక్కలు నాటడం. చెట్లు ఎక్కువగా నాటడం వల్ల వాటి వేళ్ళు మట్టిని గట్టిగా పట్టి ఉంచుతాయి. ఇది వరద నీటి వేగాన్ని తగ్గించడమే కాకుండా మట్టి కొట్టుకుపోకుండా కాపాడుతుంది. పరిశ్రమలలో ప్రమాదకరమైన రసాయనాలను నిల్వ చేయడానికి ఎలాంటి ట్యాంకులు వాడుతారు? పరిశ్రమలో ప్రమాదకరమైన రసాయనాలు నిల్వ చేయడానికి ఎలాంటి ట్యాంకులు వాడతారు? డబుల్ వాల్డ్ కంటైన్మెంట్ ట్యాంకులు.